హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ప్రీవియస్ వ్లాగ్లో ఒకటి చూపించాను కదా, మా బాబు బర్త్డే వ్లాగ్లో ఇట్లా డెకర్ చేసుకున్నామని చెప్పి. యాక్చువల్లీ మా బాబు బర్త్డే వచ్చేసరికి January 12th అనమాట. అండ్ భోగి 14th వస్తుంది కదా, 13th ఆర్ 14th చేంజ్ అవుతూ ఉంటుంది. అయితే అదే బెలూన్స్ నేను అట్లానే ఉంచేసాను అనమాట. అండ్ ఇది వచ్చేసరికి భోగి పళ్ళు పోయటానికి డెకర్ చేస్తున్నాను. ఇక్కడ ఇవన్నీ వచ్చేసరికి నాకు ఆల్రెడీ 2 years బ్యాక్ కొన్ని ఉన్నాయి అన్నమాట. అవే యూస్ చేస్తాను ఎవ్రీ ఇయర్. ఒక్కొక్కసారి ఏమో ఇట్లా పెడతాను, లేదు అంటే నార్మల్గా డెకర్ ఏం చేయకుండా చేస్తాను. బట్ ఇవి ఉన్నాయి కదా, ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఆల్రెడీ చూడండి, తాడ్లు అండ్ డబల్ టేప్స్ ఇవన్నీ లాస్ట్ ఇయర్ వేసేసి ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కూడా కాదు, దానికి ముందు ఇయర్ మా పాప ఫస్ట్ భోగికి అనమాట. వీలైతే నేను ఇక్కడ క్లిప్స్ యాడ్ చేస్తాను. మా పాప ఫస్ట్ భోగి పళ్ళది కూడా. తను 4 months ఉన్నప్పుడు ఈ భోగి పళ్ళు పోసామన్నమాట. లైక్ September 21st పుట్టింది అండ్ January 13th అట్లా పోసాము. ఎంత క్యూట్ కూర్చునేదో అసలుకి. జస్ట్ అలా వచ్చి కూర్చోపెట్టాము అంతే, అస్సలు కదలలేదనమాట. చక్కగా కూర్చుంది. వీలైతే నేను ఇక్కడ షేర్ చేస్తాను అవి కూడా. సో కంప్లీట్ డెకోర్ అయితే ఫినిష్ అయిపోయింది. చాలా బాగా నీట్గా వచ్చింది అని చెప్పేసి అనుకున్నాను. కైట్ అయితే కంపల్సరీ కదా, ఈ కైట్స్తో మళ్ళీ లాస్ట్ ఏం చేసామనేది కూడా నేను తర్వాత చూపిస్తాను. మా పాపకి ఏ డ్రెస్ వేసినా కానీ ప్రిట్టి అనుకుంటూ మంచిగా తిరుగుతుంది రౌండ్గా. మేము చెప్తామన్నమాట, అసలు ముందు గౌన్ వద్దంటది. బట్ వావ్ నవి, ప్రిట్టి ఉన్నావు, ఎంత క్యూట్ ఉన్నావో తెలుసా అట్లా చెప్తే ఓకే అని తను కూడా కాన్ఫిడెంట్గా ఉంటుంది అనమాట. లేదంటే నాకు ఇది వద్దు, నాకు నచ్చలేదు అట్లా చెప్తూ ఉంటుంది. ఇక్కడ ఇవన్నీ రెడీ చేసి ఉంచేసాము. అండ్ జస్ట్ ఇంట్లోనే మేము సింపుల్గా అట్లాగా ఇంట్లోనే భోగిపళ్ళు పోసాం. ఎందుకంటే ఇదేమీ ఫస్ట్ అది కాదు కదా, ఎవ్రీ ఇయర్ ఎందుకులే అని చెప్పేసి జస్ట్ సింపుల్గా చేసేసాము. మా బాబుకి కూడా లైక్ పుట్టినప్పటి నుంచి ఫస్ట్ ఇయర్ నుండి పోస్తున్నాము. అవి కూడా ఫొటోస్ ఉంటే వీలైతే ఇక్కడ యాడ్ చేస్తాను, ట్రై చేస్తాను. ఉన్నాయో లేవో నాకు యాక్చువల్లీ గుర్తులేదు. ఐ హ్యావ్ టు చెక్ దెమ్. ఫస్ట్ అయితే బాబు పెద్దోడు కాబట్టి ఫస్ట్ మా బాబుకి పోసేసాము. దెన్ తర్వాత మా మమ్మీని అడుగుతున్నాను అనమాట, ఎన్నిసార్లు పోస్తున్నా మళ్ళీ ఫస్ట్ నుంచి ఇట్లా నేనమ్మా అట్లా నేనా అని కరెక్ట్గా చెప్పు అని అడిగి ఇట్లాగా మొత్తానికైతే కంప్లీట్ చేశాను. ఫస్ట్ మా బాబుకి అండ్ దెన్ నెక్స్ట్ మా పాపకి. మా పాప వెయిట్ చేస్తుంది, ఏంటి ఇవన్నీ చేస్తున్నారు అన్నయ్యకి, ఏమున్నాయి అందులో అని చెప్పి చూడండి ఎట్లా గమనిస్తుందో. అన్నీ చూస్తూ ఉంది. అండ్ దెన్ లేటర్ మా పాపకు పోస్తుంటే అందులో వచ్చిన చాక్లెట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ చూసుకుంటూ ఉంది. చాకీ అని చెప్పి ఇలాగా ఇద్దరు, మా బాబు కూడా అసలు అక్కడే తీసుకొని తింటున్నాడు. అందరం అరుస్తున్నాము, ఆగు అని చెప్పి. అందులో ఉన్న చాక్లెట్స్ అవన్నీ తీసుకొని తినాలని చెప్పి చూస్తూ ఉన్నాడు. యాక్చువల్గా వెనక బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి నేను స్టాండ్ ఉంటుంది కదా మనకి, ఫోటోగ్రఫీస్ లేకపోతే ఏమన్నా అట్లాగా ఫోటోషూట్ చేసుకోవాలనుకుంటే స్టాండ్స్ ఉంటాయి అన్నమాట. దానికి అది మా పాప పుట్టినప్పుడు నేను ఆర్డర్ పెట్టుకున్నాను. అది ఇంకా కూడా యూజ్ అవుతుంది నిజంగా. అదైతే చాలా యూస్ఫుల్ అనిపించింది నాకు ప్రోడక్ట్. అండ్ బ్యాక్ వైట్ క్లాత్ కూడా అప్పుడే ఆర్డర్ చేశాను. లైక్ ఏం లేవన్నమాట మా ఇంట్లో సరిపోయేవి. సో అందుకని చెప్పి అది కూడా ఒకటి ఆర్డర్ పెట్టేశాను అప్పుడే. అండ్ అప్పటి నుంచే ఇంక అట్లానే ఇట్లాగ ఏమన్నా పిల్లలకి ఏమైనా చేయాలన్నా ఇట్లాంటివి వాటికి బాగా యూజ్ అవుతుంది. అదే యూజ్ చేసుకుంటూ ఉన్నాను. చాలా జాగ్రత్తగా వాడతాను. మా పిల్లలు కనిపించకుండా ఎక్కడో లోపల పెడతాను. అప్పుడప్పుడు నాకు కూడా కనిపించదు అది ఎక్కడ పెట్టానో కూడా. అలా చూసుకుంటూ ఉంటానన్నమాట. కొన్నిసార్లు అయితే అసలు అది కనిపించక ఎక్కడుందో కూడా తెలియక ఇంకా నార్మల్గా పెట్టేసి, లైక్ మొన్న మా బాబు బర్త్డేకి కూడా అట్లానే జరిగిందనమాట. అది కనిపించక ఇంకా సరే లైట్ తీసుకొని ఇంక అట్లా వదిలేసి ఇంకా నార్మల్గా పెట్టేశాను. బట్ మళ్ళీ వెతుకుతుంటే దొరికింది. ఇంకా సరే అని ఇంక ఇట్లా యూస్ చేశాను అనమాట. అండ్ మొత్తంకి ఇట్లాగా భోగి పళ్ళు పోసేసి తర్వాత హారతి ఇస్తారు కదా, హారతి అవన్నీ కంప్లీట్ చేసేసుకున్నాము. ఇవన్నీ చేస్తూ ఉంటే మా పాప చూడండి మా బాబుకి అద్దుతుంది కళ్ళకి. ఇంత క్యూట్ అసలుకి, ఎంత ప్రేమ అంటే వాడంటే వాళ్ళని అంటే
సో ఇలా మా భోగి పళ్ళు ఇవన్నీ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఈలోపు మా బాబు ఏం చేశాడంటే ఇక్కడ కైట్స్ ఉన్నాయి కదా, చాలా కైట్స్ తెచ్చుకున్నాను. మా తాతయ్యకి ఫోన్ చేసి, తాతయ్య నువ్వు రా అర్జెంటుగా ఇంటికి వచ్చేసేయి, నేను కైట్ ఎగరేయాలి, నాకు నేర్పిద్దు అని చెప్తే నిజంగానే వచ్చాడు మా తాతయ్య కూడా. సరే అని చెప్పి మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇట్లా కైట్ ఇవన్నీ తీసుకొని రెడీ అయ్యాం. కానీ అస్సలు మాకు అవ్వలేదన్నమాట. యాక్చువల్గా ట్రై చేసాము. మా తాతయ్య కూడా గాలి లేదమ్మా ఎట్లా అయిందంటే, మా బాబు వచ్చేసరికి తాతయ్య నువ్వు ఎగరే అని చెప్పిస్తున్నాడు. యాక్చువల్గా నాకు తాతయ్య అవుతాడు, మా అబ్బాయికి కూడా తాతయ్య అవుతాడు అనమాట. లైక్ మా తాతయ్య లైక్ ఫర్ మీ మెటర్నల్ అండ్ ఫర్ మై సన్ పెటర్నల్ గ్రాండ్ ఫాదర్ అనమాట. అండ్ పైన ఆల్రెడీ చాలామంది కైట్స్ ఎగరేస్తూ ఉన్నారు. అవి చూస్తూ ఉంటే ఇక్కడ మాకు పక్కన వేరే లైన్స్లో కోతులు కనిపించినాయి. వామ్మో అని షాక్ అయ్యాను. అండ్ ఇట్లా షాక్ అయ్యాము. నెక్స్ట్ డే మా చెల్లి లైక్ మా పిన్ని వాళ్ళు వాళ్ళ ఇంట్లో మొత్తం గొడవ, అసలుకి చూడండి ఎన్ని కోతులు వచ్చేసాయో అని చెప్పి నాకు వీడియోస్ పెట్టింది మా చెల్లి. వామ్మో అని షాక్ అయ్యాను మళ్ళీ. మేబీ ఆ కోతులు నిన్న నేను చూశాను. ఇట్లా కైట్స్ ఎగరేద్దామని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడి నుంచి ఇటు వచ్చుంటాయి అని చెప్పి మా మమ్మీకి కూడా చెప్పాను. ఫ్యామిలీ వచ్చినాయి అసలుకి. లిటరల్లీ చూడండి ఎన్ని కోతులు ఉన్నాయంటే లైక్ 4 or 5 ఉన్నాయి, లైక్ 5 to 6 ఉన్నట్టు ఉన్నాయి. అసలు చూసి షాక్ ఏం మొత్తం పాడు చేసాయంట. వీళ్ళు జస్ట్ వీడియోస్ పెట్టారు అసలుకి చూడక్క అని చెప్పి మా చెల్లి పెట్టింది. కమింగ్ బ్యాక్, ఇట్లా కైట్స్ ఎగరేస్తున్న టైంలో అక్కడ గాలి రాక అవ్వలేదన్నమాట. మేబీ హైట్ లేదు కదా బిల్డింగ్, అందుకేమో అని చెప్పి ఆపోజిట్లో వేరే బిల్డింగ్ పైకి ఎక్కేసాము. ఇదైతే కొంచెం హైట్లో ఉంటుంది కదా అని చూద్దామని వస్తే మొత్తం తీగలే అనమాట. వీళ్ళుండి తీగల్లో ఎట్లా వస్తుంది అక్క ఎగరదు అని చెప్పాడు. ఇక్కడ మా తమ్ముడు ట్రై చేస్తున్నాడు అసలుకి ఎగరేయాలని, కొంచెం ఎగరేసాడు. బట్ గాలి లేక మళ్ళీ అంత పైకి వెళ్ళలేదన్నమాట. ట్రై చేసి ఇంకా మా పిల్లలతో ఏమో నాకు భయం వేస్తుంది, వాళ్ళకు తొంగి చూస్తుంటే నాకు టెన్షన్ వస్తుంది. అమ్మో ఇలా కాదులే అని చెప్పేసి ఇంకా వద్దు వెళ్ళిపోదాం అని మళ్ళీ రిక్వెస్ట్ చేసి ఇంకా సరే ఇంకా అవ్వట్లేదు, రేపు మళ్ళీ చేద్దామని చెప్పి అనుకున్నాము. బట్ ఆ రేపు అనేది ఇంకా రాలేదన్నమాట, మాకు అవ్వలేదు. ఇంట్లో ఏదో ఒక వర్క్స్ ఫుల్ బిజీ అయిపోవడం వల్ల ఇంకా అసలుకి మళ్ళీ ట్రై చేయలేదు. ఇంకా ఈసారి ఎప్పుడన్నా మళ్ళీ గట్టిగా ట్రై చేయాలి. అండ్ నెక్స్ట్ డే అనమాట ఇది వచ్చేసరికి పొంగల్, పులిహోర అండ్ గుడికి వెళ్తే చక్కెర పొంగల్ అవి తెచ్చుకొని మంచిగా ఎంజాయ్ చేసేసాము. అండ్ మీకు చెప్పాను కదా మా బాబు ఫస్ట్ భోగి పళ్ళు ఇదే అనమాట. అండ్ అలాగే మా పాపది కూడా ఇక్కడ పెట్టాను. షీఈస్ జస్ట్ 4 months ఓల్డ్. అసలు ఎట్లా కూర్చుందో అసలు. అండ్ అలాగే ఇంట్లో మా పెళ్ళి క్యాసెట్స్ ఉంటాయి కదా, అవన్నీ కొంచెం పెన్ డ్రైవ్కి ఎక్కిచ్చేసుకొని టీవీకి కనెక్ట్ చేసి పెట్టుకొని కొంచెం టైం స్పెండ్ చేసామన్నమాట. ఫుల్ ఎంజాయ్ చేసాము ఇలాగా. మీ సంక్రాంతి ఎలా జరిగింది అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.